జై శ్రీమన్నారాయణ. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము ఈ కృష్ణావతారం. హిందూ పురాణాలలోను, తాత్విక గ్రంథాలలోను, జనబాహుల్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను చిలిపి బాలునిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్ట మహిషుల ప్రభువుగాను, గోపికల మనస్సు దోచుకున్నవాడిగాను, యాదవ రాజుగాను, అర్జున్కి రథసారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడ్డాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవటానికి హిందువులకు ముఖ్యమైనటువంటి ధార్మిక గ్రంథాలు. హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మధురలో బాలకృష్ణునిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, తిరుమలలో వెంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా కృష్ణుణ్ణి పూజిస్తారు. ఇంతేకాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోనూ వర్గాలలోనూ అనేక సాంప్రదాయాలు నెలకొన్నాయి. శ్రీ మహావిష్ణువు ఎందుకు అవతరిస్తారు ఈ సృష్టిలో అనే విషయాన్ని తెలుసుకుందాం. తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలా అవతారం అంటారు. ఇలాంటి లీలా అవతారాలు భాగవతం ప్రకారము, వేదాల ప్రకారము భగవంతునికి 22 ఉన్నాయి. மாணிக்கம் கட்டி வைரமிடை கட்டி ஆணி பொன்னால் செய்த வண்ண சிறு தொட்டில் பேணி உனக்கு பிரமின் விடு தந்தான் மாணிக்குரளனே தாலேலோ வையம் அளந்தானே தாலேலோ.